నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. దక్షిణాదిలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లో అడుగుపెట్టే వేళ ఊహించని వివాదంలో చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె నటించిన హిందీ చిత్రం ఏక్ దిన్ మే 1న విడుదల కానుండగా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో నిర్వహించిన ఏక్ దిన్ కి మెహఫిల్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడే సమావేశంలో సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు హిందీ పూర్తిగా రాదని నిజాయితీగా చెప్పడంతో పాటు మాట్లాడేటప్పుడు కొంత తడబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో मुझे पता नहीं था कि आज बात करेंगे और तो at least I will learn something in Hindi. Firstly, thank you so much. मुझे हिंदी ऐसा ही आता है तो आता आती उसमें कुछ गड़बड़ होगा but thank you so much. This evening was great. When I look back at my journey in the industry, హిందీ బెల్ట్ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హిందీ సినిమా చేస్తూ భాష రాకపోవడం ఏంటి అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్న వారు ముఖ్యంగా ఆమె నటించనున్న భారీ ప్రాజెక్ట్ రామాయణను ఉదాహరణగా చూపిస్తూ విమర్శలను మరింత తీవ్రతరం చేస్తున్నారు. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీతాదేవి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడాన్ని కొందరు తప్పుబడుతూ కనీసం ప్రాథమిక హిందీ కూడా రాని నటి ఎలా సీత పాత్రను పోషిస్తుంది అని ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆమె డైలాగులను స్వయంగా చెప్పగలదా లేక డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పిస్తారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరో వర్గం మాత్రం ఈ విమర్శలను ఖండిస్తూ సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తోంది. గతంలో కత్రినా కైఫ్, జాక్వెలిన్ వంటి నటీమణులు హిందీ రాకపోయినా బాలీవుడ్ లో విజయవంతంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ నటనకు భాష అడ్డంకి కాదని వాదిస్తున్నారు. అలాగే కత్రినా కైఫ్ తెలుగు చిత్రమైన మల్లీశ్వరి ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ భావ వ్యక్తీకరణే ముఖ్యమని చెబుతున్నారు. గాయకులు కూడా అర్థం తెలియకపోయినా అనేక భాషల్లో పాటలు పాడినట్లే నటీమణులు కూడా డైలాగులను నేర్చుకొని భావోద్వేగాలను వ్యక్తపరచగలరని వారు పేర్కొంటున్నారు. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సినిమా ప్రమోషన్లలో మాట్లాడే భాషకు సినిమాలో చేసే నటనకు నేరుగా సంబంధం లేదని చెబుతున్నారు. డైలాగులను సరిగ్గా పలకడం, పాత్రలో భావోద్వేగాలను ప్రతిబింబించడం నటుడి ప్రధాన బాధ్యత అని, భాష ఆధారంగా ప్రతిభను అంచనా వేయడం సరికాదని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఏక్ దిన్ లో జునైద్ ఖాన్ తో కలిసి సాయి పల్లవి నటించటం, 2016లో విడుదలైన తాయ్ చిత్రం ఏక్ దిన్ కు రీమేక్ గా ఈ సినిమా రావడం వల్ల ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. దక్షిణాదిలో ఇప్పటికే తనదైన శైలిలో నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో రాణించేందుకు సిద్ధమవుతున్న సమయంలో భాషా వివాదం తలెత్తడం ఆమె అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ ఇదే వివాదం సినిమాపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్న అంశంగా మారింది. మొత్తంగా చూస్తే ఒక నటి ప్రతిభను భాషతో కొలవాలా లేక నటనతో నిర్ణయించాలా అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మే 1న విడుదల కానున్న ఏక్ దిన్ తో పాటు దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న రామాయణ చిత్రాల ఫలితాలు ఈ వివాదానికి పూర్తి సమాధానం ఇవ్వనున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శలు తగ్గే అవకాశం ఉండగా, అదే సమయంలో ఈ వివాదం భవిష్యత్తులో కాస్టింగ్ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.